చెన్నై సూపర్ కింగ్స్ కు ఎంఎస్ ధోని ఎలాగో విజయ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ అంతేనా? ధోని ఎలా విజయాలు అందించాడో తాను కూడా టీవీకేని విజయం చేకూరుస్తానని పీకే ముందే చెప్పేశారా? తమిళనాడులో టీవీకే మెజార్టీ సీట్లు సాధించడంతో ప్రశాంత్ కిషోర్ స్పీచ్లు వైరల్ అవుతున్నాయి. ఇందుకే ప్రశాంత్ కిషోర్ టీవీకే పార్టీ సమావేశాల్లో ఏం చెప్పాడు? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించింది. పూర్తి మెజార్టీ సాధించకపోయినా మెజార్టీకి దగ్గరగా వచ్చింది. దీంతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవేళ విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే టీవీకే పార్టీకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పీకే వ్యాఖ్యానించారు. తాను టీవీకే సీట్లు గెలవడం గురించి చెప్పడం లేదని, తమిళనాడులో పాగా వేయడం గురించి మాట్లాడుతున్నట్లు వివరించారు. గతేడాది టీవీకే నిర్వహించిన ర్యాలీలో సైతం విజయ్ పార్టీ గెలుపుపై ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన బీహారీ టీం ఇండియా మాజీ క్రికెటర్ సిఎస్కే ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని అని తెలిపారు. కానీ తాను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేను గెలిపిస్తే తమిళ గడ్డపై అత్యంత ప్రజాదరణ పొందిన బీహారీని తానే అవుతాను అన్నారు. టీవీకేని గెలిపించడానికే తాను తమిళనాడులో ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పీకే మాట్లాడిన ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ధోని ఇస్ మోర్ పాపులర్ ఇన్ తమిళనాడు దెన్ ప్రశాంత్ కిషోర్, బట్ మేక్ నో మిస్టేక్, నెక్స్ట్ ఇయర్ వెన్ ఐ కంట్రిబ్యూట్ అండ్ ఐ హెల్ప్ యూ విన్, then I will be taking over Dhoni in popularity. విజయ్ పార్టీ టీవీకేకు తిరుగుండదని ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో చెప్పేశారు. అనేక సమావేశాల్లో విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. తనకున్న అవగాహన, సూచన, డేటా ప్రకారం విజయ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచేందుకు చాలా మంచి అవకాశం ఉంటుందని వివరణ ఇచ్చారు. తాను సీట్లు గెలవడం గురించి చెప్పడం లేదు, తమిళనాడులో టీవీకే గెలవడం గురించి చెబుతున్నాను అని ఆ వీడియోను ఇప్పుడు భద్రంగా ఉంచుకోండి, ఫలితాలు వచ్చినప్పుడు చూడండి. విజయ్ అవిశ్రాంతంగా ఎన్నికల కోసం శ్రమించాలి. ఒకవేళ అన్నా డీఎంకే, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి డీఎంకే కూటమి యథాతథంగా కొనసాగితే టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే విజయ్కు చాలా మంచి విజయావకాశాలు ఉంటాయి. ఇది రాసి పెట్టుకోండి అని పీకే వ్యాఖ్యానించారు. కాగా తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే 100కు పైగా సీట్లలో ఆధిక్యాన్ని కనపరచడంతో పీకే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏడాది క్రితమే విజయ్ గెలుపును పీకే అంచనా వేశారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. So that is why I am here. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించింది. 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అధికార డీఎంకేను చావు దెబ్బ కొట్టింది. అన్నా డీఎంకే కూటమికి మరోసారి అధికారాన్ని అడియాసగానే మిగిల్చింది. టీవీకే దెబ్బకి ఏకంగా కొలత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ ఏకంగా ఓడిపోయారు. టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో స్టాలిన్ ఓటమి పాలయ్యారు. అంతలా ఎన్నికల్లో టీవీకే హవా కొనసాగింది. విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. అతి తక్కువ టైంలోనే రాజకీయాల్లో అద్భుత ఫలితాన్ని సాధించారు విజయ్. ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటారు. తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, అన్నా డీఎంకేల ఆధిపత్యానికి గండి కొట్టారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.